అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో వీరికి కమ్యూటేషన్ రీఫండ్ అయితే లభించనుంది. మరి ఎవరికి లభించనుంది? ఎవరెవరికి ఎంతెంత వస్తుందనేది చిటికలో తెలుసుకోండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కమ్యూటేషన్ రికవరీ విషయంలో స్పష్టత వచ్చింది. 135 నెలల అనగా 11 సంవత్సరాల 3 నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన తర్వాత కూడా అధికంగా రికవరీ చేసిన మొత్తాన్ని పెన్షనర్లకు తిరిగి చెల్లించే రీఫండ్ ప్రక్రియపై ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. 135 నెలల కంటే ఎక్కువ కాలం కమ్యూటేషన్ చెల్లించిన వారిలో ఎవరెవరికి ఎంత మొత్తం తిరిగి రీఫండ్ రూపంలో వస్తుంది, ఈ లెక్కలు ఎలా చూసుకోవాలనే పూర్తి వివరాలను ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా కమ్యూటేషన్ రికవరీ ప్రాథమిక అంశాలు. కమ్యూటేషన్ అంటే ఏమిటి? ఉద్యోగి పదవి విరమణ చేసేటప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు ఒకేసారి ముందుగా తీసుకోవడాన్ని కమ్యూటేషన్ అంటారు. ఇలా ముందుగా తీసుకున్న మొత్తాన్ని కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ (సీవీపీ) ప్రభుత్వం వడ్డీతో సహా కలిపి పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది. సాధారణంగా ఈ రికవరీ గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఉండేది. అయితే ఈ మధ్య కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఈ రికవరీ కాలాన్ని 135 నెలలకు అనగా 11 సంవత్సరాలు 3 నెలలకు పరిమితం చేశారు. మరి రీఫండ్ అర్హత ఎవరెవరికి అంటే ఈ రీఫండ్ ఎవరికొస్తుందంటే ఎవరైతే 135 నెలలు పూర్తయిన తర్వాత కూడా తమ పెన్షన్ నుంచి కమ్యూటేషన్ రికవరీ చెల్లించారో, ఉదాహరణకు 136వ నెల, 137వ నెల కూడా చెల్లించారు మొదలైనవి చెల్లించి ఉంటారో వారికి అదనంగా చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు అర్హులవుతారు. రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ మరియు రికవరీ ప్రారంభం. 2010 ఏప్రిల్‌లో బహుశా 7వ పీఆర్సీ తర్వాత రివైజ్డ్ పెన్షన్ కమ్యూటేషన్ టేబుల్ అందుబాటులోకి వచ్చింది. దీని ఆధారంగానే చాలామంది పెన్షనర్లకు కమ్యూటేషన్ లెక్కలు జరిగాయి. రికవరీ ప్రారంభం తేదీ ఉదాహరణకు 2010 జీవోల ప్రకారంగా ఈ రివైజ్డ్ కమ్యూటేషన్ రికవరీ ప్రారంభ తేదీని చాలా సందర్భాల్లో జూలై 1, 2010గా పరిగణిస్తూ ఉన్నారు. సో, సాధారణంగా డిసెంబర్ 7, 2008 లేదా ఆ తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు ఈ 2010 టేబుల్ ప్రకారంగా కమ్యూటేషన్ పొంది ఉంటారు. 135 నెలల పరిమితి మరియు ప్రభుత్వ మెమో. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో 135 నెలల రికవరీ పూర్తయిన వెంటనే కమ్యూటేషన్ రికవరీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అకౌంట్స్ అండ్ ట్రెజరీ శాఖ ద్వారా అధికారిక మెమో కూడా జారీ చేయబడింది. మరి దీని ప్రకారం 135 నెలలు దాటినా కూడా ఇక మీదట రికవరీ అనేది చేయకుండా నిలిపివేశారు. మరి రీఫండ్ లెక్కలేంటి? ఉదాహరణతో చూద్దాము. 135 నెలల కంటే ఎక్కువ చెల్లించిన వారికి ఎంత మొత్తం రీఫండ్ వస్తుందో కొన్ని ఉదాహరణల ద్వారా అయితే మనం అర్థం చేసుకుందాము. ఉదాహరణ 1, ఒక పెన్షనర్ డిసెంబర్ 17, 2008 తర్వాత రిటైర్ అయ్యారు. వారికి కమ్యూటేషన్ రికవరీ జూలై 1, 2010 నుంచి ప్రారంభమైంది. ఈ తేదీ నుంచి లెక్కిస్తే సెప్టెంబర్ 30, 2021 నాటికి 135 నెలలు పూర్తవుతాయి. కానీ రికవరీ అక్టోబర్ 31, 2024 వరకు లేదా అంతకుముందు ఆపే వరకు కొనసాగి ఉంటే 135 నెలలు దాటి అదనంగా చాలా నెలలు ఉదాహరణకు 37 నెలలు రికవరీ చేసినట్లే ప్రభుత్వం. సో, ఈ పెన్షనర్ దగ్గర నుంచి 37 నెలలు అధికంగా అయితే కమ్యూటేషన్‌ను రికవరీ చేశారు. ఈ అదనంగా రికవరీ చేసిన 37 నెలల కమ్యూటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం రీఫండ్ చేయాలి. ఉదాహరణ 2, మరో పెన్షనర్‌కు రికవరీ ఆగస్టు 1, 2010 నుంచి ప్రారంభమైంది. మరి ఈ తేదీ నుంచి లెక్కిస్తే అక్టోబర్ 31, 2021 నాటికి 135 నెలలు పూర్తవుతాయి. ఆ రికవరీ తర్వాత కూడా కొనసాగి ఉంటే ఉదాహరణకు 36 నెలలు అదనంగా చెల్లించినట్లే అన్నమాట. ఎప్పటికి? అక్టోబర్ 2024 నాటికన్నమాట. సో, ఎందుకంటే మనకి ఇది అక్టోబర్ 2024లో ఈ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి అప్పటి వరకు రికవరీ అయితే చేశారు. అధికంగానే చేశారు. కాబట్టే మనకు ఏదైతే మెమోరాండం ప్రభుత్వం జారీ చేసిందో అదే మెమోరాండంలోనే
ద ఎక్సీడ్ అమౌంట్ ఏదైతే ఎక్స్‌ట్రా పేమెంట్ చేశారో పెన్షనర్ల దగ్గర నుంచి దాన్ని రీఫండ్ చేయాలి విత్ ఇంట్రెస్ట్ అని చెప్పి కూడా ఉత్తర్వులలో పేర్కొనడం జరిగిందనమాట. సో, అది మనము ఇదివరకే చూసాము. మరి రీఫండ్ మొత్తాన్ని అంచనా ఎలా వేయాలి? సో, మరి రీఫండ్ ఇస్తామన్నారు. రీఫండ్ మొత్తం ఎవరెవరికి ఎంతొస్తుందనేది చూద్దాము. సో, మీ మొదటి రికవరీ తేదీ, మీ పెన్షన్ నుంచి కమ్యూటేషన్ రికవరీ ఏ నెల, ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైందో మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా మీ పే స్లిప్‌లలో కూడా తెలుసుకోవచ్చనమాట. మనకు పే స్లిప్స్ అనేది మనం ఎప్పుడు పే స్లిప్ అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇయర్ అండ్ మంత్ సెలెక్ట్ చేసుకొని ఆహ్, సో, మనం ఆ విధంగా మన పే స్లిప్‌లలో ఎప్పటి నుంచి రికవరీ అనేది స్టార్ట్ అయిందనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక 135 నెలలు పూర్తయ్యాయి. మొదటి రికవరీ తేదీ నుంచి క్యాలెండర్ లెక్కల ప్రకారంగా 135 నెలలు అంటే 11 సంవత్సరాలు 3 నెలలు ఎప్పుడు పూర్తవుతాయో లెక్కించండి. ఈ యొక్క 135 నెలలు పూర్తయిన తేదీ తర్వాత మీ పెన్షన్ నుంచి రికవరీ కొనసాగి ఉంటే, ఆ అదనపు నెలల సంఖ్యను లెక్కించండి. నెలవారీ రికవరీ మొత్తం మీద మీ నెలవారీ పెన్షన్ నుంచి కమ్యుటేషన్ కోసం అంటే మన పే స్లిప్‌లో ఉంటది. మనము ఎవ్రీ మంత్ కమ్యుటేషన్ కోసం ఎంత రికవరీ అయిందో మీరు తెలుసుకోండి. ఇది మీ పీపీఓలో లేదా పెన్షన్ పే స్లిప్‌లో కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క మొత్తం రీఫండ్ అంచనా వచ్చేసి అదనంగా రికవరీ చేసినటువంటి నెలల సంఖ్య ఇంటూ మీ నెలవారీ కమ్యుటేషన్ రికవరీ మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు మీ దగ్గర అదనపు పెన్షన్ అంటే అదనంగా రికవరీ చేసినటువంటి అమౌంట్ వస్తుంది. సో, ఇది మీకు ప్రాథమికంగా రావాల్సినటువంటి రీఫండ్ మొత్తం అనమాట. సో, ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆహ్, రూ. 5,000 ఇంటూ 36 నెలలు ఎక్స్‌ట్రాగా పే చేశారనుకోండి. సో, సీవీపీ కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 5,000 ప్రతి నెల 5,000 రికవరీ చేశారు. ఈ విధంగా 135 నెలలు కాకుండా అదనంగా 36 నెలలు అదనంగా అయితే రికవరీ చేశారనమాట. ఈ అదనంగా రికవరీ చేసిన అమౌంట్ మనం కనుక్కోవాలంటే 5,000 ఇంటూ 36 చేస్తే మనకు ఈ అదనపు అమౌంట్ వస్తుంది. సో, మరి ఈ అదనపు అమౌంట్ కనుక్కుందాం. 5,000 ఇంటూ 36 నెలలు. ఇక్కడే 1,80,000 అయిందనమాట. అంటే 1,80,000 సో, ఈ 1,80,000కు రీఫండ్ మనకు చెప్పిన ప్రకారంగా ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉందనమాట. ఈ రీఫండ్ మొత్తం పైన వడ్డీ కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది. మరి వడ్డీ రేటు ఎంత? ఏ తేదీ నుంచి ఈ యొక్క వడ్డీ రేట్ అనేది వర్తిస్తుంది అనే దానిపై ప్రభుత్వం ఉత్తర్వులో అయితే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సో, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందనమాట స్పష్టత కోసం. మామూలుగా మెమోరాండంలో అయితే వడ్డీతో సహా చెల్లించాలని అయితే ఉంది. మరి ఎప్పటినుంచి వర్తిస్తుంది ఆ వడ్డీ రేటు? ఏ తేదీ నుంచి వర్తిస్తుంది? ఎంత శాతం వర్తిస్తుంది? అనేది మళ్ళీ ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంది. ఇక పూర్తి పెన్షన్ పునరుద్ధరణ ఎవరికైతే 135 నెలలు కమ్యుటేషన్ రికవరీ పూర్తయిందో వారికి ఆ తర్వాతి నెల నుంచి కమ్యుటేషన్ రికవరీ ఆగిపోయి వారి పూర్తి బేసిక్ పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. అంటే కమ్యుటేషన్ కోసం కట్ అవుతున్న మొత్తం ఇకపై కట్ అవ్వదు. పెన్షనర్ల సమస్యలు మరియు కోర్టు పాత్ర. అధిక రికవరీ కేసులు. చాలామంది పెన్షనర్లు తమకు తెలియకుండానే 135 నెలల తర్వాత కూడా రికవరీ చెల్లించారు. న్యాయ పోరాటం. ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందడానికి కొందరు పెన్షనర్ల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. తీర్పు ఆవశ్యకత. ఈ విషయంపై కోర్టు తుది తీర్పు స్పష్టమైన ఆదేశాలిస్తే రీఫండ్ ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది మరియు వడ్డీ చెల్లింపుపై కూడా స్పష్టత వస్తుంది. ఇది ప్రభుత్వానికి, ట్రెజరీలకు మార్గనిర్దేశకం అవుతుంది. మరి పెన్షనర్లు ఏం చేయాలంటే మీ రిటైర్మెంట్ తేదీ, మొదటి కమ్యుటేషన్ రికవరీ తేదీ ఆధారంగా మీకు 135 నెలలు ఎప్పుడు పూర్తయ్యాయో లేదంటే ఎప్పుడు పూర్తవుతాయో నిర్ధారించుకోండి. మీరు 135 నెలల కంటే ఎక్కువ చెల్లించినట్లయితే ఎన్ని నెలలు అదనంగా చెల్లించారో నెలవారీ రికవరీ మొత్తం ఎంతనో నోట్ చేసుకోండి. మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ లేదా డీటీఓ ఆహ్, లేదా పెన్షనర్ల సంఘం నాయకులతో సంప్రదింపులైతే జరపండి. ప్రభుత్వం రీఫండ్ ప్రక్రియపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందేమో గమనిస్తూ ఉండండి. అలాగే మీ కమ్యుటేషన్ రికవరీ ఏ నెల నుంచి ప్రారంభమైంది? 130 నెలల కంటే ఎక్కువ చెల్లించారా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాగే మీలాగే చాలామంది మిత్రులైతే చెల్లించి ఉన్నారు కాబట్టి వారికి
అవగాహన అయితే ఒక పెన్షనర్‌లకు అవగాహన కలుగుతుంది. సో, కాబట్టి ఈ విధంగా అయితే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, మొత్తానికైతే ఈ 135 నెలల తర్వాత కమ్యూటేషన్ రికవరీ నిలిపివేయడం వలన అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రీఫండ్ చేసే అవకాశం రావడం పెన్షనర్లకు నిస్సందేహంగా పెద్ద ఊరటనే చెప్పవచ్చు. మరి ఈ మార్పుల వల్ల పెన్షనర్లకు ఆర్థికంగా మేలు జరగడంతో పాటుగా వారి పెన్షన్ పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా త్వరగా పునరుద్ధరించబడుతుంది. పెన్షనర్లు తమ లెక్కలను సరిచూసుకొని రీఫండ్ ప్రక్రియ గురించి అప్రమత్తంగా ఉండటం అయితే ముఖ్యము.